సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకుందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని నర్రావారి వీధి స్వర హాస్పిటల్ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ఆర్ఓబి, ఆర్యుబిల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ఆర్ఓబి నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తోందని చెప్పారు. గుణదలలోనే మరొక వైపున ఆర్ఓబి నిర్మాణంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లో ఆర్యుబి నిర్మాణం చేస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లు వివరించారు. స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ, ఎంతో కాలంగా నర్రావారి వీధి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనను పంపిన గత ప్రభుత్వం విధులు కేటాయించలేదన్నారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వర హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం. మరి ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ, నాయుడు కానీ, అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఏది ఏవైనా ప్రతి డివిజన్లో సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఆ డివిజన్ సమస్యల్ని పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అన్నిటిని కూడా పూర్తి చేయటం జరుగుద్ది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు రైల్ ఓవర్ బ్రిడ్జ్లు గుణదలలో కానీ, గుణదల ఆర్ఓబి దాదాపు 2009లో మొదలుపెట్టింది, ఇవాటికి పెండింగ్లో ఉంది. దాన్ని కూడా ఇప్పుడు రైల్వే అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సినీ గారు మేము కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని